భోగాపురం విమానాశ్రయం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎయిర్పోర్టు పనులు శరవేగంగా పూర్తి చేశామన్నారు. ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు ఎందుకని జగన్ అన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విమానాశ్రయాన్ని అడ్డుకునే కోర్టులో కేసులు వేయించిన వారే ఇప్పుడు తమ ఘనత అనుకుంటున్నారన్న శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్నారు. ఇది ఒక పండగ వాతావరణంలో చేయడానికి కూటమి ప్రభుత్వం కూడాను ప్రయత్నిస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఉన్నారు. మరింత సమాచారాన్ని సార్ నాటి తెలుసుకుందాం. సార్, ఉత్తరాంధ్రకు ఒక పండగ వాతావరణం వచ్చింది, సంక్రాంతి ముందే వచ్చింది అంటున్నారు. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. ఈరోజు కొంత నేరం మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా, ఏ విధంగా అంటే మాకు గాజువాకన ఆనుకునే ఎయిర్పోర్ట్ ఉంది, 10 నిమిషాలు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు గంట అవుతుందని. కానీ ఒక్కసారి భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఒకలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అరే, మన సిటీకి తగ్గట్టటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది ఇక్కడ విశాఖపట్నంకి చెప్పుకోదగ్గటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందని ఒక అనుభూతి కలిగింది. ఇది మనం చాలామంది గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల అనేక పెట్టుబడులు రావడానికి, మన దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా మన ప్రాంతానికి, ఉత్తరాంధ్ర రావడానికి చాలా అనువుగా ఉందండి. ఇది రేపు ఉత్తరాంధ్రకు ఒక మణిహారంగా మారబోతుందన్న సంగతి అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. 2019 ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటికి కొంతమంది కేసులు వేశారు, వైసీపీ నాయకులు కేసులు వేశారు. ఏ విధంగా చెప్తాను చూడండి. ఈయన 2016లో భోగాపురం ఎయిర్పోర్ట్కి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ఎర్ర బస్సు కూడా రానటువంటి, నరసమ్మ చెప్తుంది, ఎర్ర బస్సు కూడా రానటువంటి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎందుకు, మెయిన్ అధికారంకి వచ్చిన తర్వాత ఈ భూములన్నీ మళ్ళీ మీకు తిరిగి ఇప్పించేస్తాను అని చెప్పేసి మభ్య పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఇక్కడ మేమే శంకుస్థాపన చేసామని చెప్పి, ఎవరైనా ఒకసారి ఒక గవర్నమెంట్ శంకుస్థాపన చేస్తే ఇంకో శంకుస్థాపన చేస్తారండి? అయితే కొంతమంది నాయకులు క్రెడిట్ చోరీ చేసుకుంటున్నారు. ఇలా క్రెడిట్ చోరీ అంటే ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఎవరూ చోరీ చేసుకోరండి. ఎందుకంటే ఆయన క్రెడిట్ కానీ చోరీ చేసుకుంటే జైల్లో కూర్చుంటారు గ్యారంటీగా. కనుక క్రెడిట్ చోరీ చేసుకోవాల్సిన ఎవరికి అవసరం లేదు. ఇది కూటమి ప్రభుత్వం ఒక కృషితో ఎయిర్పోర్ట్ పూర్తయిందనే సంగతి అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారండి. లూలు గ్రూప్ ఆయన 2017 ఆ టైంలో వచ్చారండి. ఆయన ఫస్ట్ నేను అక్కడ ఉన్నా, ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అవుతున్నప్పుడు ఆయన అడిగింది, మా ప్రాంతం నుంచి మీ ప్రాంతం ఎయిర్పోర్ట్కి రావడానికి ఎంత టైం పడుతుంది, ఎయిర్పోర్ట్ నుంచి మీరు చూపించినటువంటి స్పాట్కి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. మళ్ళీ రిటర్న్ ఎంత పడుతుందని. ఆయనకి మినిట్ టు మినిట్ మనం ఇచ్చాం, ఎవరు ఆ గ్రూపు చైర్మన్కి. సో ఏదైనా ఒక పెద్ద దిగ్గజ కంపెనీలు రావాలంటే వాళ్ళు ఏమంటారంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్స్ ఎక్కడ ఉన్నాయి, మేము పెట్టుబడి పెట్టే ప్రాంతం ఎంత దూరం ఉందని ఒక ఆలోచన చేసుకుంటారండి. సో ఆ విధంగా అంటే డైరెక్ట్గా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం నుంచి అయినా సరే డైరెక్ట్గా వచ్చి ఈ ప్రాంతంలో ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అవకాశం ఎప్పుడైతే ఉన్నామో పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. దాదాపు ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి బాగా అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మీద పరిస్థితి. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకి కాదు, రాష్ట్రానికి మణిహారం అని. ఎయిర్పోర్ట్ వల్ల మొత్తం పెట్టుబడులే కాకుండా కొత్త పరిశ్రమలు కూడా వస్తుందని, వెనుకబడిన ప్రాంతం అంతా అభివృద్ధి చెందిన ప్రాంతంగా రూపాంతరం చెందుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.